నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి 2898 AD సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్, దీపికా లాంటి స్టార్ యాక్టర్స్ తో పాటు ఎంతో మంది నటీనటులు, సెలబ్రిటీస్ ని గెస్ట్ అపీరియన్స్ గా తీసుకొచ్చి ఓ విజువల్ వండర్లా కల్కి సినిమాని తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చేసి పెద్ద హిట్ ఇచ్చారు. ఇక కలెక్షన్స్ పరంగా కేవలం 15 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా థియేటర్స్ లో దూసుకుపోతోంది. అయితే కల్కి సినిమా రిలీజ్ అయి నేటికి 20 రోజులు. కల్కి సినిమాకు ఒక వారం రోజుల ముందు, ఒక వారం రోజుల తర్వాత ఏ సినిమాలు రిలీజ్కి లేకపోవడం థియేటర్స్ కలెక్షన్స్ విషయంలో కలిసొచ్చింది. 2 వారాల తర్వాత కూడా వచ్చిన 1-2 సినిమాలు ఆడకపోవడంతో కల్కికి మరింత కలిసొచ్చింది. ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా చాలా థియేటర్స్లో గరిష్టంగా కల్కి సినిమానే ఆడుతోంది. అయితే ఈ రోజుల్లో సినిమా సక్సెస్ని కలెక్షన్స్ విషయంలోనే కొలుస్తున్నారు. కానీ ఒకప్పుడు థియేటర్స్లో ఎన్ని రోజులు ఆడిందో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, ఇలా సంవత్సరం పాటు చాలా థియేటర్స్లో ఆడిన సినిమాల రికార్డులు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు థియేటర్స్లో సినిమా వారం రోజులు, మహా అయితే 2 వారాల కంటే ఎక్కువగా ఆడట్లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా థియేటర్స్లో ఎక్కువ రోజులు ఆడింది. హనుమాన్ సినిమా 300 సెంటర్స్లో 30 రోజులు ఆడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏకంగా 150 సెంటర్స్లో 50 రోజులు ఆడి ఈ రోజుల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. హనుమాన్ సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా ఏకంగా 350 కోట్లు సాధించి పెద్ద సక్సెస్ కొట్టింది. కల్కి ఆల్రెడీ హనుమాన్ సినిమాని కలెక్షన్స్ విషయంలో ఎప్పుడో దాటేసింది. దీంతో ఇప్పుడు థియేటర్స్ విషయంలో కల్కి సినిమా హనుమాన్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా అని ఆలోచిస్తున్నారు. ఇక కల్కి రిలీజ్ అయి నేటికి 20 రోజులు. ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో చాలా థియేటర్స్లో కల్కినే ఆడుతుంది. మరి ఈ థియేట్రికల్ రన్ 50 రోజులు సాగుతుందా? 50 రోజులు ఎక్కువ థియేటర్స్లో కల్కి ఆడుతుందా? హనుమాన్ రికార్డు బ్రేక్ చేస్తుందా? చూడాలి. గత 2 వారాలుగా సినిమాలేవీ లేకపోవడంతో కల్కి థియేటర్స్లో ఆడింది. వచ్చే శుక్రవారం నుంచి ప్రతి వారం చిన్న, మీడియం సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి. మరి రిలీజ్ సినిమాలనే కాకుండా కల్కికి థియేటర్స్ ఉంచుతారా? అసలు మూవీ యూనిట్ ఈ థియేటర్స్ రికార్డ్స్ని ప్రకటిస్తుందా? చూడాలి.